బోలో భారత్ మాతాకి ముందుగా పత్రికా మరియు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మద్దూరు మండల బీజేపీ శాఖ ప్రెస్ మీటు ఉద్దేశం మన తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయం నాంపల్లిలో ఉన్న కార్యాలయం మీద యూత్ కాంగ్రెస్ గుండాలు దాడికి ఎత్తించారు, దాడి చేశారు కూడా. ఇరువైపుల పార్టీ నాంపల్లిలో ఉన్న పార్టీ కార్యాలయం ఇరువైపులా కూడా పెద్ద ఎత్తున దూసుకొచ్చి పక్కా ప్లానింగ్తో అత్యంత దిగజారుడు చర్య చేశారు. అందులో ఈ దాడిలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు మరియు దళిత బంధు నాయకుడు నందు గారు మరియు రాష్ట్ర బీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ గారు కూడా గాయాల పాలయ్యారు. రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్ గారికి తల వలిగింది మరియు ఆనంద్ గారికి కూడా తలపై గాయాలు అయి మొత్తం రక్తమంతా కింద పడడం జరిగింది. ఏ విషయమైనా సరే దేశంలో రాష్ట్రంలో ఇలాంటి అల్లర్లను కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టి వారి యూత్ కాంగ్రెస్ కానీ గూండాలు కానీ మిగతా వాళ్ళందరిని కూడా రోడ్డుపైకి ఎక్కించి దాడికి దిగజరడు చాలా హింసాత్మకమైన చర్యలను తీవ్రంగా కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నాము. ఇది పోలీసుల సమక్షంలో ఇలాంటి దాడి జరగడం ప్రజాస్వామ్యంకి అవమానకరం. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం మన భారతదేశంలో ఉంది. ఏ విషయం పైన సరే, ఏ చర్చ పైన సరే, ఏ విషయం పైన సరే ఖచ్చితంగా మీరు తప్పులు జరిగింటే దాన్ని ఖండించండి, నిరసన తెలపండి. కానీ ఇలాంటి ఏమైనా చర్య దాడికి పాల్పడడం నీచమైన దురదృష్టకరమైన చర్యగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కు హాజరైనటువంటి పాత్రికేయ మిత్రులు, ఇక్కడికి వచ్చిన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తే ప్రతి ఒక్కరూ చాలా బాధపడుతున్న సందర్భంగా ఉంది. ఉదాహరణకు తీసుకుంటే నిన్ననే నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ తెలంగాణ యూత్ కాంగ్రెస్ అనేటటువంటి ఒక గూండాల సంస్థ దాడి చేయడం జరిగింది. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారంటే, అయ్యా మమ్మల్ని సరిగ్గా పరిపాలించండి, మాకు మౌలిక వసతులు కల్పించండి, మీరిచ్చిన హామీలు నెరవేర్చి మాకు బంగారు భవిష్యత్తునివ్వండి అని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. అది మర్చిపోయి అక్కడ అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేద్దామా, ఇక్కడ బీజేపీ కార్యాలయం మీద దాడి చేద్దామా, హైడ్రా పేరు చెప్పి గతంలో ఇచ్చిన ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అనుమతులన్నీ కూడా తప్పు. వాళ్ళంతా పనికిమాలిన వాళ్ళు, వాళ్ళకు మెడకాయ మీద తలకాయ లేదు, వాళ్ళ బుద్ధి భ్రష్ట్ అయింది కాబట్టి పర్మిషన్లు ఇచ్చారు, మేము చాలా తెలివైన వాళ్ళము, మేము మేధావులము అని చెప్పి అటువంటి ఇండ్లు కూలగొట్టడం, ఇటువంటి పనులే తప్ప అభివృద్ధి అనేది ఏ కోశాన కనిపించడం లేదు. మొన్నటికి మొన్న చూసాం లగిచెర్ల లోపల, మన కొడంగల్ తాలూకాలోని లగిచెర్ల లోపలనే రైతులకు ఎలాంటి సూచన లేకుండా వారి భూములు ఎవరో కొందరికి లాభం చేకూర్చుటపోయి ఫార్మా అనే ఒక ఫేక్ పేరుతో ఆ భూములను స్వాధీనపరుచుకొని లాక్కోవాలని ప్రయత్నించాం.
కానీ చివరికి ఏమైంది? ఆ ప్రాంత ప్రజలు తిరగబడ్డారు, ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకించారు, ఆ ప్రాంత ప్రజలు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అయినా కూడా ప్రభుత్వం ఒక పథకం ప్రకారం అక్కడి కలెక్టర్ గారిని, మన కాడా ఆఫీసర్ గారిని పంపించడం ప్రభుత్వం చేసిన మొదటి తప్పు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గతంలోనే ఆ ప్రాంతంలో ఒక కాంగ్రెస్ మండల అధ్యక్షుల, మరి ఏ పదవిలో ఉన్నారో తెలియదు, ఆ వ్యక్తిని అక్కడి గ్రామాల ప్రజలందరూ కూడా నిలదీసి ఒక రూమ్లో బంధించిన విషయం కూడా ప్రభుత్వానికి తెలుసు, పోలీసులకు తెలుసు, అటు కలెక్టర్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. అక్కడ సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందని తెలిసి కూడా ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా, ఎలాంటి రక్షణ లేకుండా ఒక జిల్లా కలెక్టర్ గారిని, ఒక కాడా ఆఫీసర్ గారిని పంపించడం ఎంతవరకు సబబు? ఈ పరిణామాల్ని బట్టి చూస్తే కొందరు కావాలనే అధికారుల్ని అక్కడికి పంపించి, ఎలాగ ప్రజలు కోపాగ్నిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని మామూలుగా అయితే మనం ఏం చేయలేము, ఈ ఆఫీసర్లు పంపితే వాళ్ళ కోపం మీద వీళ్ళ మీద ఎట్లా దాడి చేస్తారో, వీళ్ళందరినీ అరెస్టులు చేసి జైలు పాలు చేసే భయభ్రాంతులకు గురయ్యి వీళ్ళు భూములు వదులుకోవడానికి సిద్ధపడతారన్నటువంటి ఒక కోణంలో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ ఉన్నది లంబాడా బిడ్డలు, ఆదివాసీలు. వాళ్ళు మనకు ఇక్కడ లంబాడా బిడ్డలు, రాజస్థాన్ ప్రాంతానికి పోతే వాళ్ళకి రాజపుత్రులు. ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ లోపల ముఖ్యంగా మన ప్రాంతంలో భూమికి రైతుకు ఒక అవినాభావ సంబంధం అనేది ఉండదు. ప్రాణం వదులుకోవడానికి సిద్ధపడతాడు, భూమి వదులుకోవడానికి మన ప్రాంతంలో సిద్ధపడరు. ఫార్మాసిటీ అన్నారు, ఫార్మాసిటీ వేస్తే ఎంతవరకు ఎఫెక్టెడ్ ఉందని ఎవరన్నా ఆలోచన చేశారా? ఫార్మాసిటీ ఎటువంటి ప్రాంతంలో వేయాలి? ఏదైతే ఫార్మా వేస్టేజ్ వాటర్ ఏదైతే 2000, 3000 బోర్లు డ్రిల్ చేసి ఆ వేస్టేజ్ వాటర్ని భూమిలోకి వాళ్ళకి ఇంకడానికి మనం ప్రయత్నం చేస్తామో, ఆ నీరు ఇంకించుకునేటటువంటి గుణం ఆ భూమికి కలిగి ఉండాలి. కానీ మన ప్రాంతంలో, మనది బండలతో కూడిన ప్రాంతం, మనది ఇసుక ప్రాంతం కాదు, మెదువు ప్రాంతం కాదు, బండలతో కూడిన ప్రాంతం. మనం ఇప్పుడు చుట్టూ భారతదేశంలో అన్నంకల భూకంపాలు వస్తున్నాయి. మన కొడంగల్ ప్రాంతంలో ఎప్పుడైనా భూకంపాలు వచ్చి ఇండ్లు నెర్రెలు పోయినాయి, బర్రెలు పడ్డాయి అని ఎప్పుడైనా చూసినామా? మన ప్రాంతం లోపల, భూమి లోపల 30 ఫీట్లు, 40 ఫీట్లు, 50 ఫీట్లు అరవై తర్వాత మొత్తం భూగర్భం లోపల మొత్తం బండ ఉంది. ఎక్కడెక్కడో గ్యాప్స్ ఉండొచ్చు. అటువంటి ఉన్నది కాబట్టే మనకు నీళ్లు ఇంకదు భూమి లోపలికి. ఇటువంటి ప్రాంతంలో ఫార్మా వేస్తే నీళ్ళు ఇంకుతాయా? మిత్రుల, ఫార్మా 3 జోన్లు ఉంటుంది. ఒకటి ఎక్కడైతే ఫార్మా ఏర్పాటు చేస్తామో అది డెడ్ జోన్. అక్కడ నుండి 7 నుండి 8 కిలోమీటర్ల వరకు డేంజర్ జోన్. ఈ డెడ్ జోన్లు అనేది ఆ ప్రాంతంలో ఫార్మా అనేది ఏర్పడుతుంది. దాని తర్వాత ఫ్యాక్టరీ తర్వాత ఎంతో ఒక 200 ఎకరాలు, 400 ఎకరాలు, 500 ఒక రేంజ్ తర్వాత ఆ నుండి 7 నుండి 8 కిలోమీటర్ల వరకు డేంజర్ జోన్. ఆ ప్రాంతంలో ఏమవుతుందంటే, ఈ భూగర్భం లోపలికి ఏవైతే మనం ఫార్మా వాటర్, వేస్టేజ్ వాటర్ తోలుతామో అవన్నీ స్ప్రెడ్ అయ్యి ఆ 8-10 కిలోమీటర్ల రేంజ్ లోపల భూమి లోపల మనం బోర్లు వేస్తే కూడా పైన పశువులు తాగడానికి కూడా పనికిరాదు. ఒకటి వీడియో చూడాలి మీరు. ఒక పెట్రోల్ పంపు దగ్గరకు పోయింది. పెట్రోల్ పంపు దగ్గరికి వెళ్ళి సీతమ్మ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, మాట్లాడింది. ఈ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము 38% ట్యాక్స్ తీసుకుంటుంది. జిఎస్టీ అది సెంట్రల్ జిఎస్టీ వేరు, రాష్ట్ర ప్రభుత్వం జిఎస్టీ వేరు. ఇంత % జిఎస్టీ తీసుకుంటారు. ఆ జిఎస్టీ తీసేస్తే మనం 32 రూపాయలకే లీటర్ పెట్రోల్ ఇవ్వచ్చన్నారు. అమ్మ సీతమ్మ గారు, మరి తమరు ఎక్కడున్నారు? తమరు చేసినటువంటి ఆ రోజుని, మరి ఈరోజు మీరు మంత్రిగా ఉన్నారు, గౌరవ మంత్రిగా ఉన్నారు, మరి ఆ విషయం మీద కూడా తమ దృష్టి పెడితే బాగుంటుంది. ఇవన్నీ ఏవి చేయకుండా కేవలం భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టు చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. వ్యవస్థలో మార్పు తీసుకురండి. గత ప్రభుత్వానికన్నా భిన్నంగా పరిపాలన సాగించండి. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. 3 డిసెంబర్ 9న ప్రతి ఒక్కరు వెళ్ళి 2 లక్షలు తీసుకోండి అన్నారు.
రుణమాఫీ చేస్తామన్నారు. 2 లక్షలు వాడు బ్యాంక్ కూడా ఇవ్వలే, ఇచ్చిన కాడికి మీరు చేయలే. ఆ తర్వాత మళ్ళీ 3 నెలల టైం కావాలన్నారు, కనీసం 100 రోజులు కావాలన్నారు, 100 రోజులు అయిపోయింది. 200 రోజులు అన్నారు, 200 రోజులు అయిపోయింది. 300 రోజులు అన్నారు, 300 రోజులు అయిపోయింది. 400 రోజులకు వస్తూ ఉంది. ఇప్పుడు ఈ 9 తారీఖు వస్తే 400 రోజులు అయినట్టే. ఫిబ్రవరి 9, 10 తారీఖు అయితే రుణమాఫీ అన్నారు. ఎంతవరకు రుణమాఫీ చేసిండ్రు? 40% కూడా కాలే, 45% కాలే రుణమాఫీ. గతంలో వాళ్ళు చేసింది తప్పు అన్నారు. వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు తప్పులు చేసిండ్రు కాబట్టి ప్రజలు ఆ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరస్కరించిండ్రు. మరి మీరు అది తప్పులు చేస్తే మిమ్మల్ని ఎందుకు తిరస్కరించకూడదు? మేము ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, మంచి పనులకు భారతీయ జనతా పార్టీ మద్దూరు మండల శాఖ ఎప్పుడు మేము ప్రభుత్వం చేసే పనులలో అలజడు సృష్టించాలనో ఆటంకాలు సృష్టించాలని ఆలోచించే విధానాలు మా లోపల లేవు. భారతీయ జనతా పార్టీలో ఆ క్రమశిక్షణ రాహిత్యం అయినటువంటి ఏ అంశాలు కూడా మేము వాడుకునే ప్రసక్తి ఉండదు. ప్రభుత్వానికి అన్ని విధానంగా మేము అనుకూలిస్తాం. మద్దూరు మండల శాఖ ఏదైతుందో మద్దూరు పరిధి వరకు మాత్రం మేము ప్రభుత్వ విధి విధానాలకు అనుకూలిస్తాం. కానీ ఈ భయపెట్టడాలు, భయభ్రాంతులకు గురి చేయడాలు, ఇక్కడ ఎవరెవరు ఏ నాయకులు ఎక్కడెక్కడ భూదందాలు చేస్తున్నారు మాకు అందరూ ఎరుకు. వాళ్ళు అనుకుంటున్నారు మేము కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాం, మమ్మల్ని ఎలుకలు చూస్తలేవు, సీమలు చూస్తలేవని. మాకు ప్రతిదీ తెలుసు. మీరు అనుకుంటే పొరపాటు. ప్రతిదీ తెలుసు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి. మాకు జరుగుతలేవు, వీళ్ళు ఏం చేస్తారు? ప్రతి అధికారికి ఫోన్ చేస్తారు. బీజేపీ వాళ్ళు ఎట్లా పని చేస్తావా, ఓ టీఆర్ఎస్ వాడు ఎట్లా పని చేస్తావా, నువ్వు సిపిఎం వాడు ఎట్లా పని చేస్తావా, మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే నడవాలి అనుకుంటే పొరపాటు అవుతుంది. అది అందరు మా చుట్టే తిరగాలి. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఎక్కడి పోయా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చినటువంటి ఇళ్ళనే ఇందిరమ్మ ఇల్లుగా పేరు మార్చి రంగులేస్తున్నారు. ఈరోజు పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసిరు, ఆయుష్మాన్ భారత్ ఏర్పాటు చేసిరు. కోడంగల్లో కానీ, కోజ్గిలో కానీ, నిన్న జాజరావుపల్లిలో కానీ, రెనువట్లలో కానీ, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులే. మరి కావని ఎవరినైనా ఏ నాయకుడిని వచ్చి మాట్లాడమని చూద్దాం. అయిపోయా. గ్రామ పంచాయతీల ఎన్నికలు పెండింగ్ పడే, గ్రామ పంచాయతీలలో సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు లేదు? గ్రామ పంచాయతీలకు వచ్చేటటువంటి నిధులు ఏవైతేనని సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వాలే. సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని, ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉండని, రేపు ఇంకో ప్రభుత్వం ఉండని. ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఉంటే గ్రామ పంచాయతీలకు డైరెక్ట్గా నిధులు వస్తాయి. మరి సంవత్సరం దాటిపోయింది, ఈరోజు గ్రామ పంచాయతీలలో రూపాయి లేదు. ఒక బల్బు పోతే బల్బు వేసుకునే పరిస్థితిలో, ఊడ్చేవానికి జీతం ఇచ్చే పరిస్థితి లేదు. మరి అటువంటిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేము కేంద్ర ప్రభుత్వానికి ధీటుగా నిధులు ఇస్తామన్నారు కదా, మరి సంవత్సరం నుండి ఎందుకు ఇవ్వట్లేదండి? మరి స్థానిక సంస్థలు ఏం చేయాలి? ఈరోజు పంచాయతీ సెక్రటరీలు నెత్తి కొట్టుకునే పరిస్థితి ఉన్నది. ఒకతోనో చెత్త ఎత్తి ఏదన్నా బల్బు పోయింది, ఒక ఐమాక్స్ పోయింది, ఏదన్నా ఇంకేమన్నా ఒక రోడ్డు పక్కల డ్రైనేజ్ పడిపోయిందంటే కట్టే పరిస్థితి లేదు. కొన్ని పెద్ద గ్రామ పంచాయతీలు జనరల్ ఫండ్ ఏమైనా వచ్చేట్టు ఉంటే వాళ్ళు సర్దుకుపోతున్నారు. ఇప్పుడు ఇటు నాగంపల్లి కానీ, గటు నందిగామ కానీ, సాపెన్ చెరువు తాండా కానీ, ఏమి చిన్న చిన్న పల్లెలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పరిస్థితిని పెద్దపురం కానీ, లింగాలచేడు కానీ, గట పోతే హనుమనాయక్ తాండా కానీ, లక్కాయపల్లి కానీ, మరి వాళ్ళు ఎక్కడి నుండి తీసుకురావాలి? రూపాయి జనరల్ ఫండ్ ఉండదు. మేము అనేది ఏంటంటే నోటితో ఇగ్గేదానికన్నా చేతలతో చూపించండి. ప్రజలకు మీకు దగ్గర అవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు మంచి పనులు చేసి ప్రజలకు ఆటోమేటిక్ దగ్గర అవుతుంది. అది కాకుండా కేవలం ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొంతమంది, నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, ఎవరైనా ఏమని చేసుకోండి, చేపి నెగటా మీద కూడా ఒక కేసు చేపిస్తారు, ఏమైంది? ఏం ఫరక్ పడదు. రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటారో ఏమో, కానీ ఈ మద్దూరు మండలంలో 2-3 రేవంత్ రెడ్డి వాళ్ళు ఉన్నారు. మీరు చేసే పనులు ఏ అధిష్టానానికి తెలుసో లేదో కానివ్వా, రేవంత్ రెడ్డి గారి వెంబడి, గౌరవ ముఖ్యమంత్రి గారి వెంబడి 4.5 సంవత్సరాలు నేను సహచరుడుగా ఉన్నా. ఆయన వ్యక్తిత్వం, ఆయన ఉండే విధానం నాకు బాగా తెలుసు. ఈ విషయాలు ఆయనకు తెలిసి ఆయన నచ్చడు. నేను 5 సంవత్సరాలు ఆయనకు అత్యంత అనుచరుడుగా కూడా ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు. ఆయన వ్యక్తిత్వం మాకు తెలుసు. కేవలం మీరు ఆయన పేరు అడ్డం పెట్టుకొని ఈడ తప్పుడు పనులు చేస్తూ పోతే మీ అధిష్టానానికి తెలుసో లేదో మాకు తెలియదు, కానీ తప్పు. ఒక పార్టీలో ఉన్నప్పుడు
మనకు ఎంత పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తామో మన బాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అంత పేరు తెచ్చే ప్రయత్నమే చేయాలి. ఏదో ఎవరో పేరు అడ్డం పెట్టుకొని ఇక వచ్చే పులిని మేమే సింహాలం మేమే అన్న ధీమాలో ఉంటే అది మీ పొరపాటు. అటు మీ అధిష్టానము హర్షించదు, ఇటు ప్రజలు హర్షించరు. కొంతమంది అంటారు, ఏయ్ నువ్వు మొన్న టీఆర్ఎస్ కోటేసినావు, నువ్వు మొన్న బీజేపీ కూడా రాగరా నా ఇంటికి అంటారు. ఓటర్ ఎప్పుడు ఒక ఇంటికి చుట్టం కాదు, ఏ పార్టీకి పట్టం కాదు. నువ్వు వానికి మంచి పని చేస్తే నీకు ఓటేస్తాడు, నీకు వానికి తిరస్కరిస్తే నీకు ఓటేయడు. ముందు మీ ఆలోచన విధానాలు మార్చుకోండి. అధికారం అనేది మధురంగంలాగానే సాయంత్రం వరకు నిండు కనిపిస్తుంది, తెల్లారితే చెత్త ఒకటే మిగిలింటుంది. సాయంత్రం వరకు మధురంగా నిండు కనిపిస్తుంది 7:30-8 దాకా. ఉదయం లేసి ఒక్కరు లేకుంటాడు, అంతా తీసేసిన పెంకులు, తినిపారేసిన అరటిపళ్ళ తొక్కలు, ఉల్లిపాయ పొట్టు, అల్లం వెల్లిపాయ గడ్డ, కుళ్ళిపోయిన అల్లం వెల్లిపాయ గడ్డ తప్ప నసుకులు ఏం కనిపించేది. అధికారం కూడా అలాంటిదే. ఈరోజు నిండుగా ఉండొచ్చు, రేపు ఖాళీ అవుతుంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈ అధికార అహంకారం అనేది వదిలిపెట్టండి. మీరు ప్రజలకు మమేకంగా అండి, ప్రజల అవసరాలు గుర్తించండి. మరి ఇవన్నీ ఏమి చేయకుండా కేవలం ఆ ఆఫీసులను గులుద్దామా, ఈ ఆఫీసులను గులుద్దామా అనేది కరెక్ట్ కాదు. మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని, మా తాలూకా గౌరవ శాసనసభ్యులే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మేము కోరుకుంటున్నది ఏంటంటే, అయ్యా మాకు ఇప్పటి వరకు ఈ కోడంగల్ ప్రాంతం నుండి ఒక మంత్రి కూడా కాలేదు. మీరే అన్నారు ఎన్నో సందర్భాలలో ఈ కోడంగల్కు దురదృష్టం ఉంది, మంత్రి కూడా కాడని. అటువంటిది ఈ కోడంగల్ ప్రజలందరి సహకారంతోన మీరు తెలంగాణ అధిపతిగా ఉన్నారు కాబట్టి ఈ కోడంగల్ ప్రాంతాన్ని ఒక సిద్దిపేటకు, ఒక గజ్వేల్కు, ఒక సిరిసిల్లకు, ఒక కుప్పంకి, ఒక పులివెందులకు ధీటుగా అభివృద్ధి చేయండి. దాంట్లో మా మద్దూరు శాఖ తరపున కూడా మేము చేసేది ఏముండదు. మేము అందరిలాగా గతంలో మీ నాయకులు చేసినట్ల మేము వచ్చి ప్రభుత్వ పనులకు అడ్డుపడడం, ప్రభుత్వ అధికారుల మీద కంప్లైంట్ చేయడం, ఫోన్లు చేయడం, ఓడు అట్లా చేస్తున్న వీటిలో మేము అటువంటి వ్యక్తులం కాదు. సంపూర్ణంగా ప్రభుత్వం డెవలప్మెంట్ ఎక్కడ చేసినా కూడా మేము ఏ విలేజ్లో అయినా కూడా మా బీజేపీ నాయకుల తరపున కానీ మా బీజేపీ కార్యకర్తల తరపున ఇక్కడ అభ్యంతరాలు ఉన్నాం. మేము పోయి స్వచ్ఛందంగా వారికి నచ్చజెప్పుకుంటాం. మీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాం, ప్రభుత్వం చేసే పనులకు అనుకూలంగా ఉంటాం. మా వంతు తప్పకుండా మీకు సహకారం చేస్తాం. మీరు కూడా మా కోడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి పరచండి. ఒక కుప్పంలాగా, ఒక పులివెందులలాగా, ఒక సిరిసిల్లలాగా, ఒక గజ్వేల్ లాగా, ఒక సిద్దిపేటలాగా అభివృద్ధి చేయండి. అలా కాకుండా కేవలం కక్షపూరిత రాజకీయాలు చేస్తామనుకుంటే 4 దినాలు భయపెట్టవచ్చు, 5 దినాల పండుగ ఒక రోజు అయిపోయింది, 4 రోజులు ఇంకా మిగిలింది. 4 రోజుల తర్వాత మళ్ళీ కొత్త పండుగ వస్తుంది. ఇది కాలచక్రం. పండుగ మీదే రావచ్చు, ఇంకోటిదైనా రావచ్చు. అధికారం వ్యవస్థ లోపల 4-5 వస్తువులు ఎవరికి శాశ్వతం కాదు. ఒకడు ఉదయించిన సూర్యుడు ఒకే ప్రాంతానికి శాశ్వతం కాదు. మనం పుట్టిన వయస్సు శాశ్వతం కాదు, ఉన్న సంపద శాశ్వతం కాదు, ఉన్న అధికారం శాశ్వతం కాదు. ఇవి కాలచక్రంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఉన్న నాయకులకు కూడా మీరు నచ్చజెప్పుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అది మీకు మేలు జరుగుతుంది. వాళ్ళు తప్పు చేస్తే మాకే మేలు జరుగుతుంది, కానీ వాళ్ళు తప్పు చేయకుండా ఉంటే మీకే మేలు జరుగుతుందని తెలియజేసుకుంటూ దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇలాంటి అరాచకాలు వదులుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.